ఏ జర్నలిస్ట్కి ఇంతవరకు ఏమి ఇప్పించగలిగారు మీరు? వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఇక కొంతమంది ఏమైనా నిజాలు మాట్లాడితే అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు, వాళ్ళని రండి మీరందరూ ఏకమయ్యి రండి కర్రగాల్చి పాత పెడదాం. భలే రాస్తారు సార్. నిజంగా గతంలో కూడా రాసిండే కదా, సూర్యుడి మీద ఉంచితే ఎవరి ముఖం మీద పడుతుంది. మీ వాటి కొటేషన్స్ నిజంగా మింగం వెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె అన్నట్లు నిజంగా కొంతమంది అయితే వాళ్ళు సంపాదించుకోవడానికే ఈ మీడియా ఫీల్డ్లోకి వస్తాండ్రు. ఈ దొంగలందరిని మీరు తీసుకొచ్చేసి ఆ ప్రెస్ క్లబ్లో సభ్యులుగా కొంతమందిని చేర్పించుకుంటా అంటే అందరు కాదండి, జెన్యున్గా ఉన్న వాళ్ళు సీనియర్గా ఇప్పుడు నమ్ముద్రి సార్ అన్నట్లు పాపం ఎప్పటి నుంచో కనీసం అంటే ఇప్పుడు ఈ సార్ని అన్నారు కదా నాగరాజ్ సార్ని, మీరు నిజంగా ఓనమాలు నేర్చుకోకముందే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అన్నీ ఉన్న ఇస్తారాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తారాకే ఎగిరెగిరి పడతా ఉంటుంది అంటారు కదా, అలాగే ఉన్నారు. నిజంగా జెన్యున్గా ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా జెన్యున్గా వార్తని బయట తీస్తారు. ఇక కొంతమంది ఉన్నారు బ్లాక్ మెయిలర్స్. ఇక మొన్న కూడా వార్తలలో ఎంతమంది బయటకు వచ్చిందో చూసినాం కదా మనం. బ్లాక్ మెయిలర్స్ హిడెన్ కెమెరాస్ పెట్టుకోవడము, వార్తలను తీయడము, బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు వసూలు చేయడము. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎప్పటికైనా నిజం బయటకు రావాల్సిందే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. మీరు ఎంతమంది దొంగల్ని తీసుకొస్తారో వాళ్ళు ఈరోజు బయట పడకపోవచ్చు, కానీ రేపైనా బయట డెఫినెట్గా పడతారు. దయచేసి ఇప్పుడైనా జర్నలిస్ట్ అని ఎవరైతే పేర్లు రాసుకున్నారో తీసేయండి అవన్నీ. మీరు జర్నలిజం చేసి వచ్చినటువంటి జర్నలిస్టులు కాదు, జస్ట్ రిపోర్టర్స్, యాంకర్స్ మాత్రమే. దానికి పెద్ద జర్నలిజం వచ్చిన వాళ్ళందరికీ ఇక జర్నలిస్టులే. ఇక రేపు నేను కూడా పెట్టుకుంటా, ఇక ఒక డాక్టర్ ఆపరాన్ని కోటేసుకుని నేను ఒక డాక్టర్ని అయిదని చెప్పేసాను. ఇప్పుడు దొంగ డాక్టర్లు కూడా వస్తున్నారు కదా, ఆ సృష్టి హాస్పిటల్. ఎంత దారుణాలు, ఎంత ఇది. సిగ్గుపడతాను ఒక జర్నలిస్ట్గా నిజంగా నేనైతే.